నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికిన వైసీపీ నాయకుడు కనిపించడం లేదు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి ఏమంత పట్టులేని నియోజకవర్గం ఇది. 2019 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నారా లోకేష్ పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఓటమి తర్వాత నుంచి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా లోకేష్ పనిచేశారు. ఆయన శ్రమ, కృషి ఫలించింది. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటగా మారింది. 2024 ఎన్నికలలో లోకేష్ ఈ నియోజకవర్గం నుంచి 90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక అంతవరకు నియోజకవర్గంలో తోపులు మేమే అంటూ విర్రవిరుచుకు తిరిగిన వైసీపీ నేతలంతా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఇక ఈ నియోజకవర్గ పరిధిలోనే వైసీపీ అధినేత జగన్ తాడేపల్లి ప్యాలెస్ ఉంది. నియోజకవర్గ కేంద్రానికి అతి సమీపంగానే జగన్ నివాసం ఉంది. పార్టీ కార్యాలయం కూడా అదే. అలాంటి మంగళగిరిలో ఇప్పుడు వైసీపీ ఖాళీ అయిపోయింది. ఆ పార్టీ తరపున పనిచేయడానికి నాయకుడు, కార్యకర్త కూడా కనిపించని పరిస్థితి ఉంది. అలాంటి చోట ఇప్పటి వరకు నియోజకవర్గంలో వైసీపీ సేఫ్ గా ఫోర్సులు కొడుతూ తిరిగిన వారంతా ఎంత తొందరగా వైసీపీకి గుడ్ బై కొడితే అంత మేలు అన్నట్లుగా మారిపోయారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా లోకేష్ కు ప్రత్యర్థిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య ఓటమి తర్వాత కనిపించడం లేదు. ఇక ఆమె ఆజాపాజా లేదు. ఇక ఆమె మామ మురుగుడు హనుమంతరావు ఇప్పటికే వైసీపీలో కొనసాగుతున్న ఏమాత్రం క్రియాశీలకంగా లేదు. ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఇక అటు నుంచి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ వస్తుందా, దూకేద్దామా అన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి 2024కు ముందు వరుస విజయాలు సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే అలియాస్ కరకట్ట కమల్ హాసన్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఆయన తీరు గమనిస్తే పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక దీంతో ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎంటీ అయిపోయింది. పార్టీ కార్యక్రమాలను నడిపించే వారే కాదు కదా, అసలు పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఎవరూ లేకుండా పోయిన పరిస్థితి ఉంది. ఇక అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కు నియోజకవర్గంలో రోజు రోజుకు ప్రజాదరణ పెరిగిపోతోంది. ప్రజా దర్బార్లో ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. కష్టంలో ఉన్న ప్రతి వారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. దీంతో జనం స్వచ్ఛందంగా ఆయన నాయకత్వాన్ని మద్దతుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఈ ఒరవడి ఇలానే కొనసాగితే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ కనుమరుగు కావడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.